చేరుకుడిచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాభినందనాలు. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము దేవుని యొక్క కృపలో 8వ వచనం. అబీయాము తన పితరులతో కూడా నిద్రించగా ఇప్పుడు అబీయాము కుమారుడు ఆస, ఇతను రాజే. 11వ వచనం. ఆస తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని పురుషగాములను దేశములో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టాను. మరియు తన అవయైన మైక అసహ్యమైన ఒక దాన్ని చేయించి దేవతాస్తంభము ఒకటి నిలపగా ఆస ఆ విగ్రహమును చిన్నాభిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాన్ని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించాడు. ఆస తన దినములన్నీ హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను, కానీ ఉన్నత స్థలములను తీసివేయలేదు. ఈ మాటలు మనం గమనించినట్లయితే మనం విన్న మాట 11వ వచనంలో దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా నడిచాడు. ఒక మంచి రాజుగా మొదట్లో అతను కనపడ్డాడు. 2 దినవృత్తాంతాల గ్రంథములో కూడా ఈ వృత్తాంతం కొంచెము వ్రాయబడింది. 14వ అధ్యాయము 2వ వచనం. ఎలా నడిచాడంట? అనుకూలము మరియు యథార్థంగా నడిచాడు ఆస. 3వ వచనం నుండి కూడా చూద్దాం. వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదా వారి పట్టణములన్నింటి నుండి తీసివేసెను. అతని ఏలుబడి అందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. దేవుని ప్రేమించిన ప్రియులారా, ఇక్కడ మనకి కనపడింది 2వ వచనంలో యథార్థంగా నడిచాడు. 3వ వచనంలో బలిపీఠాలన్నీ పగలగొట్టించాడు. 4వ వచనంలో యెహోవాని ఆశ్రయించడం నేర్పించాడు అక్కడున్న ప్రజలకు కూడా ధర్మశాస్త్ర ప్రకారం. 5వ వచనంలో దేవతా స్తంభములన్నిటినీ కూడా తీసివేశాడు. రాజ్యం ఎలాగుందంట? నెమ్మదిగా ఉందంట. 11వ వచనం కూడా చూద్దామండి. 11, 12. ఇక్కడ విజయం కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేశాం. అయితే పైన క్వాలిటీస్ అన్నీ మనం చూసాం. యథార్థంగా బలిపీఠాలు తీసేసి మరి దేవుణ్ణి వెతకటము, ఏమండి, మరి ఇవన్నీ చేసిన తర్వాత అతను దేవునికి శత్రువు విషయంలో ప్రార్థన చేశాడు. మనం గమనించినట్లయితే 12వ వచనం నుండి 15వ వచనం వరకు యెహోవా కూషీయులను ఆసాయుధులను, కాబట్టి ప్రార్థనకి విజయము వచ్చింది. ఆసాయును యూదా వారు విశేషమైన కొలసము పట్టుకొనిరి. గెరారు చుట్టూ ఉన్న పట్టణంలో వారందరి మీద
సాలలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను ఒంటెలను సమకూర్చుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. కాబట్టి మీరు విజయాన్ని పొందడమే కాదు, వారి దగ్గరది అంతా కూడా కొల్లగొట్టి తీసుకొని రావటానికి కూడా దేవుడు సహాయము చేశాడు. కాబట్టి దేవుడు ఏమి చేయగలడు అంటే ఏమైనా చేయగలడు. అంతేకాదు ప్రియులరా, ఆ దేశము ఎలా ఉందని చెప్పబడింది మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో నెమ్మది కలిగి ఉందంట. ఎలాగుందంట? నెమ్మది కలిగిన దేశముగా అది ఉన్నట్టుగా మనము ఈ వాక్య భాగంలో చూసాం. కాబట్టి నెమ్మది కలిగి ఉండటానికి గల కారణం ఏంటంటే అతను చేసినటువంటి పనులు, మంచి పనులు మనకి కనపడతా ఉంది. యుద్ధాలు చేసినా గెలిచాడు. మరి అలాగే దేవునికి విరుద్ధమైన వాటన్నిటినీ తీసివేశాడు. మొదట్లో అందరూ అంతే ఉంటారండి. బాప్తిజం తీసుకున్నప్పుడు కూడా చాలా ఆత్మతో ఉన్నట్టుగా నడుస్తారు. తర్వాత తాము మళ్ళా ఏదైతే వదిలిపెట్టి వచ్చారో వాటిని మళ్ళా చేయడానికి ఇష్టపడతారు. చాలామందిని నేను చూశాను. ఈ సహవాసంలో కూడా మొదట్లో ఎంతో ఉత్సాహంగా వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ అన్యులతో వాళ్ళు కలిసి తిరుగుతున్నప్పుడు ఆ యొక్క అన్యుల యొక్క పద్ధతులన్నీ కూడా మళ్ళీ వాళ్ళ గృహములో, పెళ్ళిళ్ళల్లో, దినములలో, మరణములలో, మరి ఇలాగే గృహప్రవేశములలో మరి అన్నీ మళ్ళా గంధాలు పూసుకోవటం, పసుపులు పూసుకోవటం, అలాగే కొంచెం ఫ్యాషన్గా తిరగటం, అలాగే మరి అన్యుల యొక్క సాంప్రదాయాలన్నీ కూడా మరి అనుసరించి నడుస్తాం అలవాటు చేసేసుకున్నాం. ఎందుకంటే వాళ్ళు దాంట్లో నుంచి వచ్చారు కాబట్టి మరలా దాన్ని మానుకోలేక తిరుగుతూ మరలా దేవుని యొక్క కోపానికి, ఉగ్రతకి వారు పాత్రలు అవుతూ, అయ్యో మా కుటుంబంలో ఇలా జరిగిందేంటి, అయ్యో మా జీవితం ఇలాగుందేంటి, మేమేంటి వర్ధిల్లలేదు, ఏదో అనామకంగా బతుకుతున్నామే తప్ప సంతోషము సమాధానాలు లేవు కదా మా ఇళ్లల్లో అని వారు వాపోతూ ఉంటారు. కానీ పద్ధతులు మాత్రం మార్చుకోరు. అదేంటండి అంటారా? ఇతను కూడా అదే చేశాడు. చూడండి, మొదట్లో ఎంతో చక్కగా నడిచినటువంటి ఆసారాజు, ఆశ అంటే వైద్యుడు అని అర్థం. దేవుని యొక్క ప్రేమలో 2 దినవృత్తాంతాల గ్రంథంలోనే 14వ అధ్యాయంలో లేకపోతే 16వ అధ్యాయానికి వెళ్దాం. 16వ అధ్యాయంలో 16వ అధ్యాయము 7వ లేకపోతే 1వ వచనం చూద్దాం. చూడండి, ఆసా ఏలుబడి యందు ఆసా ఇందాకంత విజయం పొందితే వాళ్ళ దగ్గర నుంచి కొల్లబెట్టి తీసుకొచ్చుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎవరికి ఇచ్చేస్తా ఉన్నాడు? దేవుని యొక్క ప్రేమలో బాయేషా అనేటువంటి యూదా వారి మీద దండెత్తేస్తే అతనికి తన దగ్గర ఉన్నవన్నీ మందిరమందున్న రాజసముఖంలో ఉన్నటువంటి నగరనందున్న అన్నీ కూడా బొక్కసము అంటే ఆ యొక్క భూషణాలు అలా దాచిపెడతారులేండి. అలాగ మన ఇళ్ళల్లో ఎట్లయితే బీరువాలో దాస్తామో అలాగా రాజనగర్లో సపరేట్గా నగలు, నాణ్యాలు, ధనము దాచిపెట్టడానికి సపరేట్ గదులు ఉంటాయి. పిల్లరా అవన్నీ తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదదునకు దూతలను పంపించి నా తండ్రికిని నీ తండ్రికిని ఇక్కడ ఇశ్రాయేలు రాజు ఎవరు? మొత్తం ఒకే వీళ్ళంతా. అయితే సొలొమోను తర్వాత దేవుడు కోపం వచ్చి 2గా విభజించాడు దేశాన్ని. ఇశ్రాయేల్ రాజులు 10 మంది, యూదా రాజులు 2 అంటే గోత్రాలు. వారొక 10 గోత్రాలు, వీళ్ళొక 2 గోత్రాలు. ఆ 2 గోత్రాల్లో ఉన్నటువంటి వాడు ఇతనొకడు.
ఇప్పుడు ఎవరు వచ్చారు అతని మీదకి? అన్నదమ్ముల పిల్లలే. మరి ఇశ్రాయేల్ రాజు వచ్చాడు. ఎవరతను? బాయేషా. కాబట్టి ఇప్పుడు బెన్హదదు రాజు అయిన ఆసా మాట అంగీకరించి ఏది ఆ ఇశ్రాయేల్ రాజుని రానికుండా చేస్తాను. అయితే ఇతను డబ్బులు పంపించాడుగా, అన్ని ధనాగారం తన సైన్యం అధిపతులను ఇశ్రాయేలు వారి పట్టణముల మీదకి పంపగా వీరు ఈయోనును దానును అబెల్మాయిను నఫ్తాలి ప్రదేశమునకు చేరిన పట్టణములలోని కొట్లను కొల్లపెట్టు. బాయేషాది విని రామాను ప్రాకారములతో కట్టించడం మానివేసి తాను చేయించిన పని సారించెను. ఆపేశాడు. రామా కట్టడం ఆపేశాడు. మంచిదే. దేవుని యొక్క ప్రేమలో చూడండి, అప్పుడు రాజైన ఆసా యూదా వారందరినీ సమకూర్చి వీరు పోయి బాయేషా కట్టించుచుండిన రామాపట్నపు రాళ్లను దూలములను తీసుకొని వచ్చింది. మరి ఏదైతే వద్దు అనుకున్నారో అదే రాళ్లను వాటిని తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళు ప్రాకారపురములను కట్టించారు. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని ఎవరిని నమ్ముకున్నాడు? ఇప్పుడు అంతకుముందు ఎవరిని నమ్మితే విజయాలు వచ్చాయి? దేవుణ్ణి నమ్మినప్పుడు ప్రార్థన చేశాడు, విజయాలు వచ్చాయి. ఇప్పుడు ఎవరిని నమ్ముతున్నాడు? దేవుని యొక్క ప్రేమలో యెహోవాని నమ్ముకోకుండా సిరియా రాజును నమ్ముకుంటున్నాడు. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకొని పోయిను. బహు విస్తారమైన రథములను ఇప్పుడు ఏం జరిగిందండి? దేవుణ్ణి నమ్ముకోకుండా ఎవరో గొప్ప రాజు అనుకొని సిరియా రాజుని నమ్మి మరి తన మీదకి వచ్చినటువంటి బాయేషా రాజుని మరి ఎలాగైతే రామాన్ని కట్టకుండా ఆపించావు కదా అని అంటున్నాడు హనాని. ఏమంటున్నాడంటే యథార్థ హృదయం గలవారిని బలపరచటానికి దేవుడు చూస్తున్నాడు. అంటే ఇతను ఏం చేయాలి? ఇప్పుడు యథార్థ హృదయం పోయింది కదా, కాబట్టి ఇతను తీసేస్తాడు, దేవుడిక ఉంచడు. ఈ విషయమందు నీవు ఎలా చేశాడంట? మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే. మనకు కూడా అంతే. మతి తప్పి తిరిగినప్పుడు ఏదో ఒక సమస్య, ఏదో ఒక రోగం, ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది, ఏదో ఒక అవమానం, ఏదో ఒక అనీతి కార్యం, ఏదో ఒక అధర్మ కార్యం చేస్తూనే ఉంటారు. ఎవరు ప్రేరేపిస్తారు? అపవాది. తప్పు చేయండి, పాపం చేయండి, మోసం చేయండి, అన్యాయం చేయండి, ఎప్పుడు దేవుడు దేవుడు అంటే ఏం లాభం మీకు, మా వైపు తిరగండి, మీకు డబ్బులు ఇస్తాము, క్యాంపెయిన్ చేయండి, మీకు డబ్బులు ఇస్తాము, మాకు ఓటేయండి, మీకు డబ్బులు ఇస్తాం. జారిపోతాం. యథార్థత ఉండదు. వాళ్ళు ఇచ్చేటువంటి ఆ 1000-2000 మనం 5 ఏళ్ల కాలంలో మనం సంపాదించుకోలేమా? 1000-2000 మరి అంత దిగజారిపోయి బతుకుతున్నామా మనం? కాబట్టి ఎవరికి లొంగుతారు? సాతానికి లొంగుతారు. ఎంతో నిక్కచ్చిగా ఉన్నామని చెప్పుకుంటూ కూడా మరి 4-5 వేలు వస్తునేసరికి ఉచితంగా వస్తున్నాయి కదా అని తీసుకున్నటువంటి ప్రతి వారు కూడా దానికి 4 గింతలు చెల్లించాల్సి ఉంటుంది. బలహీనతలు వచ్చేస్తూ ఉంటాయి. చూడండి 10వ వచనంలో 16వ అధ్యాయం 10వ వచనం. ఇంకా ఏం చేశాడు? అంతకుముందేమో ప్రార్థన చేయమని ప్రోత్సహించినటువంటి ఇతనే ఇప్పుడు జనులను బాధ పెట్టడం కూడా మొదలుపెట్టాడు. అంటే తన వారిని, తన వాళ్ళని, బంధువులను కూడా తిడతాము, అరుస్తాము, గద్దిస్తాము, పో అంటుంటాం. అరే అంతకుముందు ఎంతో ప్రేమ చూపించావే, మరి ఇప్పుడు ఏంటంటే అంతకుముందు దేవుడిని ఎరిగి ఉన్నాం కాబట్టి ప్రేమను చూపించాం, ఇప్పుడు డబ్బుని ఎరిగాం కాబట్టి, లేదా మనుషులు ఇంకొక మనుషులతో సహవాసం వచ్చింది కాబట్టి మనము ద్వేషించడం అలవాటు చేసుకుంటాం.
దేవుడైతే అంటున్నాడు, ప్రేమ లేనివాడు నావాడు కాదు. మీరు ఏం చేయాలి? ప్రథమమైనటువంటి పాయింట్ ఆయనలో, మీరు మిమ్మల్ని ప్రేమించుకున్నట్లే వాళ్ళని కూడా ప్రేమించు, నీ పొరుగు వారిని కూడా అలాగా ప్రేమించమని బైబిల్ చెప్తారు. ఎప్పుడైతే ప్రేమ లేదో మనలోకి ఏమొస్తాయి? దుష్టమైన కార్యాలు, దుష్టమైన మాటలు, దుష్టమైన పనులు వచ్చేస్తాయి. కాబట్టి అంటున్నాడు దీర్ఘదర్శి, అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహంలో వేశారు. ఇది కాక ఆ సమయమందే ఆసా జనుల్లో కొందరిని బాధపరిచాడు. ఆసా చేసిన కార్యములన్నింటి గురించి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వాయబడి ఉంది. 12వ వచనం, ఆసా తన ఏలుబడియందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొక్క విచారణ చేయగా రైతులను రాజులు కదండి, దేవుడి దగ్గర విచారణ. నిన్న రాత్రి అంతా విరోచనాలు అయ్యాయి. సరే, సాతాను అంటున్నాడు, బిళ్ళేసుకో అంటున్నాడు. బిళ్ళలు ఉన్నాయి మా ఇంట్లో. మా మిస్సెస్కి ఒకసారి అలాగ వస్తే కొనుక్కొచ్చారు, అవి మిగిలి ఉన్నాయి. సరే, మనసేమో బిళ్ళేసుకుంటే బాగుంటుంది కదా, నిద్ర లేకుండా అయిపోతూ ఉంది, అరగంటకో గంటకో లేవాల్సి వస్తూ ఉంది, ఇంకా తెల్లారలేదు, కాబట్టి కనీసం ఇంకొక 5-6 సార్లు లేవాల్సి వస్తుందేమో, వేసుకోమని చెప్తుంది సాతాను. నేనన్నాను, నీ చిత్తమే నా పట్ల జరగాలి ప్రభువా, నేనైతే బిళ్ళేసుకోను, నువ్వేం చేసినా పర్లేదు అని. ఎందుకంటే మనం కొన్ని కష్టాలు దేవుడు పెట్టినప్పుడు దాన్ని స్వీకరించాలి, వదిలేయకూడదు. కాబట్టి అలాగే ఉంది. మరి ఉదయం లేచిన తర్వాత మరి మా భార్య అంటుంది, ఏమన్నా టిఫిన్ తినండి, మరి ఊరు వెళ్దాం అంటున్నారు కదా, మరి కాస్త తినంటే తినను, నేనేమి తినను. ఎందుకని తినలేదు? రాత్రి అంతా విరోచనాలు అయినాయి కదా, తెల్లారిదాకా కూడా. మరి ఎందుకు నీరసం రాదా? మరి ఏమో దేవుళ్ళు ఉంటే నాకు నీరసమే రాదు. మరి వెళ్ళాను, మళ్ళీ ఆ ఊరు వెళ్ళి ఆ పనులన్నీ చూసుకొని మధ్యాహ్నం 1 గంట 2 గంటలప్పుడు వచ్చాను. ప్రియులారా, మరి తినటానికి ఏమి ఆహారం తినకపోయినా అక్కడ ఉన్న పనులన్నీ చేసుకొని ఒక్కడనే, నేను ఎప్పుడు కూడా ఒక్కడనే చేసుకుంటా సామాన్యంగా. కానీ ఒక్కోసారి సాధారణుడు నన్ను ఏం చేస్తాడంటే లాగి, అదిగో ఆ వ్యక్తి ఉందిగా, ఆ వ్యక్తిని అడుగు చేస్తారేమో అన్నట్టుగా ప్రేరేపిస్తాడు. అనవసరంగా నేను మరొకరిని పిలుస్తాను. పిలిచి నాకు నేనే నష్టపోతూ ఉంటా. ఎందుకు? నా దగ్గర బలం లేదు కదా, కాబట్టి ఎవరినన్నా పిలిస్తే కాస్త పనులు చేస్తారులే అనుకుంటుంటా. కానీ దేవుడు అంతకన్నా ఎక్కువ దెబ్బ కొడతాడు, కొట్టి నడువులు ఎరగొట్టేటట్టు చేస్తాడు. ఏమండి? కాబట్టి రోగాన్ని కలగజేసిన, బాధను కలగజేసిన మనం ఆయన మాట విన్నప్పుడు అలా జరుగుతుంది. ప్రియులారా, ఆలోచన చేయండి. మరి రాత్రి కాలము మనకి సహాయం ఎవరు చేస్తారని నేను అనుకుంటున్నా. దేవుడేమో అలాగా ఇబ్బంది పెట్టాడని దేవుడి పని మానేస్తామా? మళ్ళా ఈరోజు ఊరెళ్ళి వచ్చాను, పనులన్నీ చూసుకున్నాను. ప్రియులారా, మరి నొప్పులని పడుకోలా. ప్రియులారా, ఎందుకు అంటే నా బాధ అంతా ఎవరికి చెప్పుకోవాలి? దేవుడికి. తనకు కూడా తెలియదు, నేను చెప్పొద్దని కూడా చెప్పాను. ప్రియులారా, బాధను నేనే భరించాలి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఏం చేయలేరు మనకి. అయ్యో అలా జరిగిందా అంటారు తప్ప భరించేది మనమే. కాబట్టి ఆ బాధనంతా కూడా యేసయ్య గారి సిలువలో ఎవరికి అప్పగించుకున్నాడు? దేవుడికి అప్పగించాడు. ఎవరికన్నా చెప్పాడా? అరే నన్ను ఇట కొట్టారు, నన్ను ఇట బాధ పెట్టారు, నాకు గాయమైంది, నొప్పులు వస్తూ ఉన్నాయి అని చెప్పాడా? చెప్పలా. అంతా కూడా దేవుని చిత్తము, నా తండ్రి చిత్తము అన్నాడు. కాబట్టి మనం కూడా అది నేర్చుకోవాలి. కాబట్టి 39వ సంవత్సరంలో పాదములలో జబ్బు పుట్టి అతను దేవుణ్ణి ఆశ్రయించకుండా, డబ్బులున్నాయి కదా, రాజు కదా, డాక్టర్లను పిలిపించుకున్నాడు. ఆ తర్వాత అతను చనిపోయాడు. 41వ సంవత్సరమున మృతి చెందగా.
ఎన్నో సంవత్సరం వచ్చిందండి? దేవుని యొక్క ప్రేమలో 39వ సంవత్సరాన జబ్బు వచ్చింది. అతను చనిపోయింది ఎప్పుడండి? 41వ సంవత్సరం. అంటే ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాడు? 2 సంవత్సరాలు బాధపడ్డాడు. మరి ఆ 2 సంవత్సరాల్లో దేవుణ్ణి ఆశ్రయించుంటే బాగానే ఉండేది, కానీ చేయలా. దేవుడికి రాలేదు మహిమ. కాబట్టి మనం కూడా మొదట్లో యథార్థంగా నడిచాడు, బలిపీఠాలు తీసేశాడు, దేవుణ్ణి వెతకటం ప్రారంభించాడు, జనులను కూడా ప్రార్థన చేయమన్నాడు. మరి శత్రువు మీద విజయాలు వచ్చాయి, మరి వెనుతిరగకుండా నడిచాడు. మరి అలాంటి సందర్భం దేశం నెమ్మదిగాను ఉన్నది. కానీ ఇజ్రాయెల్ రాజు బయేషా వచ్చిన తర్వాత ఇతను సిరియా రాజుని ఆశ్రయించి మరి తనకున్న కొలబెట్టిన సొమ్మంతా అతనికి పంపించి, అప్పటికి హననీయ వచ్చి చెప్పాడు, నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పినా, అంటే ప్రవక్త చెప్పినా వినలేదు. చాలామంది అంతే, సేవకుడు చెప్పినా వినరు. మా పద్ధతి మాదే, నువ్వు ఎన్నైనా చెప్పు, బాగుంటేనే దేవుడు అంటాం, బాగలేకపోతే దేవుడు అనం. అయితే ఎందుకు బాగలేదు, ఎందుకు ఆ కష్టం వచ్చింది? నువ్వు దేవుడికి ఇచ్చిన మాటని నెరవేర్చలేదు కాబట్టి, దేవుడితో ఉన్న సంబంధాన్ని మరలా లోకంతో కలిపేసుకున్నావు కాబట్టి మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం. ఆసా చేసిన ఇతర కార్యమును గూర్చియు, అతని బలమంతటిని గూర్చియు, అతడు చేసిన సమస్తమును గూర్చియు, అతడు కట్టించిన పట్టణములను గూర్చియు యూదారాజుల వృత్తాంతుల గ్రంథముందు వ్రాయబడి ఉన్నది. అతడు వృద్ధుడైన తర్వాత అతని పాదముల యందు రోగము పుట్టెను. అందులో ఆసా తన పితరులతో కూడా నిద్రించాడు. ఎప్పుడు చనిపోయాడు అనేది ఇక్కడ రాయలేదు, కానీ ఆ దినవృత్తాంతాల గ్రంథంలో వ్రాయబడి. ఇతని తర్వాత వచ్చిన వాడే యెహోషాపాతు. ఇతను దేవుని యొక్క నామం పేరిట మంచి రాజుగానే నడిచాడు. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. తండ్రి మంచివాడే మొదట్లో, కానీ నడిచిన మార్గం తర్వాత చెడ్డదైపోయింది. మనం అలాగా ఉండకూడదు. ఇతని యొక్క సంవత్సరాలు 911వ సంవత్సరం నుండి క్రీస్తు పూర్వము మరి 870వ సంవత్సరం వరకు అజరియా ద్వారా ప్రేరేపించబడ్డాడు. భార్య అజూబా, కొడుకు యెహోషాపాత్, ఇల్లు దావీదిల్లే, తండ్రి దేవుని యొక్క అబీజా. అలాగే ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయం 7వ వచనములో ధర్మశాస్త్రానికి విరుద్ధంగా కొత్తగా దేవుడు ప్రేమించిన ప్రియమిట్లరా ఆలోచన చేయండి. అతను ఆ యొక్క మార్గములను తప్పినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి ఇక్కడ రాయబడింది ఏంటి? ధర్మశాస్త్ర ప్రకారం కొత్తగా పెళ్ళైనటువంటి వారు యుద్ధంలో ప్రవేశించారు. కానీ అతను ఏం చేశాడు? వారిని కూడా యుద్ధంలోనికి రమ్మని కోరాడు. ప్రజలను ఏం చేశాడు? బాధ పెట్టాడు. ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నడిచాడు. మొదటి రాజుల 15:16లో మనకది కనపడుతుంది. దేవుని యొక్క ప్రేమలో కాబట్టి చివరి వరకు యుద్ధాలే. తర్వాత బెన్హదదుతో కూడా చివరి వరకు యుద్ధాలు వచ్చాయి. ఒప్పందం చేసుకున్నాడు 32వ వచనములో. అలాగే కాబట్టి 22, 23 వచనాల్లో కూడా 15వ అధ్యాయం మనకు కనపడుతూ ఉంది. దేవుని యొక్క ప్రేమలో చదవండి. కాబట్టి తాను ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడాడు.
ఎవ్వరూ కూడా ఆడడానికి లేదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా సరే రావలసింది. ప్రకటన చేయగా జనులు సమకూడి బాయేష కట్టించిన రామపట్నం రాళ్ళను కర్రలను తెచ్చుకొని ఉన్నట్టుగా. కాబట్టి దేవునికి విరుద్ధంగా నడిచి చివరికి ఎలాగైపోయాడండి? పాదముల్లో జబ్బు పుట్టి చనిపోయాడు. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. మొదట ఉన్న స్థితి జ్ఞాపకం చేసుకో అంటాడు. చూడండి, ప్రకటన గ్రంథం ఒక మాట చదివి మనం ముగిద్దాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో దేవుడు 2వ వచనములో అబద్ధికులను నీవు కనుగొంటివనియు. కాబట్టి ఇలాగనే 3వ వచనం ప్రకారంగానే ఆసారాజు మొదట్లో అలాగే నడిచాడు. అయినను ఏమైంది? మొదట దేవుణ్ణి ప్రేమించిన విధానం అంతా కూడా పోయింది, వదిలేశాడు. కాబట్టి నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసింది. మొదటన్న ప్రేమ పోయిందయ్యా నీకు నా మీద. మొదట్లో బాగానే ఉన్నావు, రాను రాను మళ్ళా లోకంలో కలిసిపోయావు అన్నట్టుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో కూడా ఏదో ఉరకలేసేటువంటి వయసు లేకపోతే ఉరకలేసేటువంటి పరిస్థితిలో నీవు దేవుణ్ణి ఆశ్రయించి ఆ తర్వాత మళ్ళా బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, నాకు తెలిసిన వారు చాలామంది ఉన్నారు, మా చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను ఆహ్వానిస్తారు, మరి వాళ్ళు ఎంతో గౌరవిస్తారు నన్ను అంటే నీకు రోగం వచ్చినప్పుడు తెలుస్తుంది. అది వాళ్ళెవరు కూడా నీకు సహాయం చేయరు. వాళ్ళెవరు నీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు కాదు. దేవుణ్ణి ఆశ్రయించేటువంటి మనసు లేనటువంటి వాళ్ళతో స్నేహం చేయకూడదా అంటే చేయొచ్చు, కానీ వాళ్ళ యొక్క పనులలో పాలు పంపులు పొందకూడదు. ఇప్పుడు అతను చేసింది ఏంటి? దేవుని యొక్క ప్రేమలో ఆ యొక్క సిరియా రాజుతో ఒప్పందం చేసుకోవడం. తన వాళ్ళే, తన గోత్రంలో మిగతా గోత్రాలు ఇశ్రాయేల్ గోత్రంలో ఉన్నటువంటి బాయేషా రాజు మీదకే దండెత్తి వెళ్ళాడు. కాబట్టి గమనించండి, మనం కూడా అలాగే చేస్తాం. చాలామంది నేను పరిచయం చేసుకున్నప్పుడు వాళ్ళ బ్రదర్స్తో సమాధానం, అక్క అన్నలతో సమాధానం లేకుండా, చివరికి తల్లిదండ్రులతో కూడా సమాధానం లేదు. నేను సేవకులు కూడా అలా నడిచి మరి వాళ్ళు భ్రష్టులైపోయిన వారు ఉన్నారు, దేవుళ్ళొచ్చి తొలగిపోయిన వారు ఉన్నారు, పాపంలో పడిపోయిన వారు ఉన్నారు, అక్రమ సంపాదనకి ఆశపడిన వారు ఉన్నారు. కాబట్టి మొదట ఉన్న ప్రేమను వదలకూడదు. అంతవరకు సహించిన వాడే రక్షణ పొందును అని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేవుడు రాయించాడు. అలాగా మనం కూడా ఉండి దేవుడిని మహిమకరంగా, అలాగా మనకు పుట్టేటువంటి పిల్లలు వారు కూడా అలాగే దేవుడిని మహిమకరంగా నడుచుకునేలాగా మన ప్రవర్తన దేవుడు మనకి సహాయం చేసి నడిపించి దీవించును గాక. ఆమేన్. వందనాలు. ప్రార్థన చేసుకుంటాం.